తెలంగాణలో మనం 2018 నుంచి చూసుకుంటే 2-3 ఎలక్షన్స్ బై ఎలక్షన్స్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆ పరిస్థితిలో ఒక బుద్వేల్ ఒకటి తిరుపతి ఒకటి బై ఎలక్షన్స్ జరిగినాయి. కానీ 2023లో ఈ గ్రాడ్యుయేట్ ఓట్స్లో కనుక చూసినట్లయితే వైఎస్ఆర్సీపీకి అంతకుముందు వచ్చిన ఓట్లు చూస్తే ఒక 18% ఉత్తరాంధ్రలో తగ్గినాయి, 19% తూర్పు రాయలసీమలో తగ్గినాయి, పశ్చిమ రాయలసీమలో ఒక 13% ఓట్లు తగ్గినాయి. అంటే అక్కడ ఎలక్షన్స్ లేకపోవడం వల్ల మనం జడ్జ్ చేయలేకపోతున్నాం. చాలా గ్యాప్. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కంప్లీట్గా పిక్చర్ ఇవ్వదు. అది అర్బన్ ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వేసే ఓట్లే కనుక దాన్ని బట్టి మనం కంక్లూజన్ చేయలేం. బట్ డెఫినెట్గా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో ఒక ఇండికేషన్ అయితే ఇచ్చింది. సో ఇక్కడ వచ్చేవరకు ఏంటంటే దుబ్బాక, హుజురాబాద్, జిహెచ్ఎంసీ, మునుగోడు ఇవన్నీ బై ఎలక్షన్స్లో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్స్ప్రెస్ అయి కన్సాలిడేట్ అయింది. సో అక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్స్ప్రెస్ అయి కన్సాలిడేట్ కాలే. ఓన్లీ ఎమ్మెల్సీ ఎలక్షన్ తప్ప బై ఎలక్షన్ లో వైసీపీ గెలిచింది కదా. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఒక బై ఎలక్షన్ రిజల్ట్ మీకు జనరల్ ఎలక్షన్ రిజల్ట్ పోల్చలేము. నంద్యాలలో టీడీపీ 20,000 ఓట్లతో గెలిచింది. నెక్స్ట్ ఎలక్షన్ లో ఓడిపోయింది కదా నంద్యాలతో సహా. సో అందువల్ల ఎప్పుడు కూడా బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్ లింక్ చేయలేము. కానీ ఇక్కడ జరిగింది అంటే సిరీస్ ఆఫ్ బై ఎలక్షన్ జరిగాయి, ఒకటి కాదు జరిగింది. ఇప్పుడు జిహెచ్ఎంసీ బై ఎలక్షన్ కూడా కాదు ఇది. ఇక్కడ జరిగిందంటే బై ఎలక్షన్ల ద్వారా వ్యక్తీకరించబడ్డ ప్రభుత్వ వ్యతిరేకత ఘనీభవించింది. అంటే ఎక్స్ప్రెస్డ్ పబ్లిక్ డిస్కంటెంట్ కాస్త గల్వనైజ్ అయింది. సో అక్కడ ఆ పబ్లిక్ డిస్కంటెంట్ ఎక్స్ప్రెస్ కాలే, సో అది గుమ్మనంగా ఉంది. ఎక్స్ప్రెస్ అయ్యి ఒక్క ఎమ్మెల్సీ ఎలక్షన్లప్పుడు మాత్రమే ఎక్స్ప్రెస్ అయింది. సో అందువల్ల అదొక ఫ్యాక్టర్ డెఫినెట్గా ఉంటుంది. అంటే ఎక్స్ప్రెస్ అయ్యి కన్సాలిడేట్ అయితే గల్వనైజ్ చేసుకోవడం. సో ఇక్కడ కాంగ్రెస్ గల్వనైజ్ ఇక్కడ ఏమైందంటే బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను బాగా రౌజ్ చేసింది, అంటే దాన్ని వ్యక్తీకరింపేలా చేసింది. తర్వాత బీజేపీ ఎప్పుడైతే పక్కకు జరిగిందో కాంగ్రెస్ దాన్ని బలంగా ఉపయోగించుకోగలిగింది. కానీ అక్కడ టీడీపీ జనసేనలు ఇప్పటికీ కూడా తమ ఓటు తాము కన్సాలిడేట్ చేసుకుంటున్నారు తప్ప వైసీపీ వ్యతిరేక ఓటును క్రియేటివ్గా గల్వనైజ్ చేసుకోలేకపోతున్నారు. సో వారు కొత్త హామీలు కావచ్చు లేదా కొత్త ఆప్షన్ ఏదైనా కానీ లీడర్షిప్లో చేంజ్ లేకపోవడం కావచ్చు, సెవరల్ ఫ్యాక్టర్స్ వల్ల ఒక కొత్త ఛాలెంజ్ జగన్కి ఇవ్వలేకపోతున్నారు. అది జగన్కి వచ్చిన అడ్వాంటేజ్. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉండడమే సరిపోదు, దాన్ని గల్వనైజ్ చేసుకోవాలి. గల్వనైజ్ చేసుకున్నప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత ఉపయోగపడుతుంది. మీకు హుజూర్ నగర్లో మరి బీఆర్ఎస్ గెలిచింది, నాగార్జునగర్లో బీఆర్ఎస్ గెలిచింది, దుబ్బాకలో హుజురాబాద్లో జిహెచ్ఎంసీ ఎందుకు ఓడిపోయింది? అన్ని బై ఎలక్షన్లే కదా. కారణం ఏంటంటే ఎక్కడైతే గల్వనైజ్ చేసుకోగలుగుతారో అక్కడ పెరుగుతుంది. వాస్తవంగా బీజేపీ ఏం చేసిన ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే కాంగ్రెస్కు ప్రభుత్వ వ్యతిరేకతను బయటికి తీసి దాన్ని పవర్ఫుల్గా సానబట్టి అది బీజేపీకి కాంగ్రెస్కు అల్టిమేట్ కాంగ్రెస్ ఆ గాలి అడిపోయింది. అక్కడ ఆ పని చేయలేకపోతుంది. అంటే టీడీపీ జనసేనలు ఆ ప్రభుత్వ వ్యతిరేకతను ఒక కొత్త సెక్షన్స్లోకి తీసుకెళ్లి కన్సాలిడేట్ చేసుకోలేకపోతుంది. వాళ్ళకున్న ఆల్రెడీ వ్యతిరేకులుగానే కన్సాలిడేట్ చేస్తుంది తప్ప కొత్త సెక్షన్స్లోకి కొత్త పుంతలు తొక్కలేకపోతుంది. ఆ క్రియేటివ్ ఇమాజినేషన్, పబ్లిక్ ఇమాజినేషన్ క్యాచ్ చేయలేకపోవడం అనేది ఒక ప్రధానమైన అంశం. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ చెప్పాలి, ఇక్కడ తెలంగాణ సెంటిమెంట్ ఒక ఫ్యాక్టర్గా ఉండే. బీఆర్ఎస్కు ఆ సెంటిమెంట్ 2 ఎలక్షన్లు ఉపయోగపడ్డది, ఇప్పుడు అది ఉపయోగపడలే. కాంగ్రెస్ కూడా తెలంగాణ సెంటిమెంట్ కొంత గొప్ప ఉపయోగపడ్డది. అక్కడ ప్రత్యేక హోదా సెంటిమెంట్ లేదు. సో ఆడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు ప్రత్యేక హోదాను పట్టించుకున్న లేడు. సో నిజంగా చెప్పాలంటే టీడీపీకి ఒక మంచి అవకాశం. వైసీపీ కాంప్రమైజ్ అయింది బీజేపీ కనుక బీజేపీ వ్యతిరేకతను ఆడ సొమ్ము చేసుకోవాలి. కానీ టీడీపీ తన అనేక కారణాల భయాల వల్ల వైసీపీ బీజేపీ రిలేషన్స్ ఎక్స్ప్లాయిట్ చేయలేకపోతుంది. ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ అలెజ్డ్ రిలేషన్ ఆరోపించబడ్డ సంబంధాన్ని కాంగ్రెస్ బ్రహ్మాండంగా ఉపయోగించింది. అక్కడ తెలుగుదేశం చేయగలిగేది, ప్రజలను నమ్మించగలిగింది, ప్రజల్లో చాలా పెద్ద ప్రభావం చూపాలి. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ అసలు బీజేపీ జనసేన వైసీపీ ఈ బంధాన్ని అసలు మాట్లాడలేదు, ఆ ధైర్యం కూడా చేయడం లేకపోతే.